వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి మద్యపాన నియంత్రణను మార్చి నాసిరకం మద్యాన్ని 5 ఏళ్ల పాటు ప్రజలకి చక్కగా అందించి ఎంతోమందికి అనారోగ్య కారణాలకి కారణమైనటువంటి గత ప్రభుత్వంలో అవన్నీ చూడలేక అవన్నీ జరగకూడదు, మేము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని కట్టడి చేస్తాం అట్ ద సేమ్ టైం నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. సరే, మద్యపానం హానికరం అని చెప్పి ప్రికాషనరీ ఏం చెప్పినా, స్టాట్యూటరీ వార్నింగ్లు ఇచ్చినా ఎవరి వాడకం వాళ్ళది కాబట్టి ఇందులో ఎవరిని తప్పుపట్టడానికో ఒప్పడానికో లేదు కాబట్టి దాని ఒక వ్యాపారంగా వదిలేద్దాం. సరే, ఇప్పుడు ప్రభుత్వం కాకుండా టెండర్లు ఇచ్చారు, ప్రైవేట్ బార్లు, ప్రైవేట్ షాపులు ఇవి నడిపించుకుంటున్నారు. క్వాలిటీ మద్యమే వస్తుంది, ఎక్కడా కూడా ఇది క్వాలిటీ లేకుండా లేదు అని చెప్పి చెప్తున్నారు. సరే, అది కూడా అయింది. అయితే బెల్ట్ షాపులు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి లైసెన్స్ ఇచ్చి నడిపిస్తోందో ఆ షాపులు కాకుండా అక్కడి నుంచి సరుకుని తీసుకొని మారుమూల పల్లెల్లోకి సైతం ఈ బెల్ట్ షాపులు వెళ్తూ చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నాయి అన్నటువంటి కంప్లైంట్ ఒకటి బయట వినిపిస్తోంది. గతంలో కూడా ప్రభుత్వ షాపులు మాత్రమే కాకుండా బెల్ట్ షాపులు అత్యధికంగా నడిచాయి అన్నటువంటిది కూడా సంగతి తెలిసిందే. సో బెల్ట్ షాపులు కట్టడవుతాయి, ఖచ్చితంగా బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిందే అని ముఖ్యమంత్రి గారు సైతం బెల్ట్ షాపులు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అలా లేదు అన్నటువంటిది వినిపిస్తోంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొలుక్పూడి శ్రీనివాసరావు గారు గతంలో బెల్ట్ షాపులు ఎక్కువైపోతున్నాయి, ఖచ్చితంగా వాటిని కట్టడి చేయాల్సిందే, ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని చెప్పి యాజ్ అన్ ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే కింద ఆయన దాని మీద పోరాటం చేస్తున్నారు. పోరాటం ఇన్ ద సెన్స్, సరే దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వేరే విషయాలు ఏం మాట్లాడినా ఎలా వచ్చినా కానీ బెల్ట్ షాపులు కట్టడి చేయడానికి అసలు నువ్వు ఎవడివి అంటూ కొలుక్పూడి శ్రీనివాసరావు గారిని సంబోధిస్తూ తెలుగుదేశం పార్టీ నేతే చెప్తున్నటువంటి ఈ వీడియో ఒకసారి చూడండి. బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి, నీకేంటి బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి అనేసి నువ్వు మాట్లాడడానికి 170 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. ఏంది నువ్వు చేసేది? నీ వల్ల ఏమన్నా అవుతుందా? ఇంకోటి పెట్టే పోస్ట్ ఏంటేది, పల్లెలన్నీ కన్నీరు కారుస్తున్నాయి. పల్లెలన్నీ కన్నీరు కాచకుండా నేను సమాధానం చెప్తాను, నీకు పరిష్కారం ఇస్తాను, నాతో పాటు రా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ సత్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, రోడ్లు అడుగుదాం. 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు ఇస్తారు. నీలా దద్దమ్మలా చేతగాని ఒక ఎమ్మెల్యేలా కూర్చొని సోషల్ మీడియా ఉంది కదా, ఒక రాష్ట్ర అయిపోద్ది అన్నది కాదు, నవ్వుకుంటున్నారు. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు లేక వెలగలపోతున్నాయి అంటే అది నీ చేతకనితనం కదా? నిన్ను ఎందుకు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎందుకు అనుకున్నారు? మొన్న చెప్పినట్టుగా నువ్వు పరిష్కారం ఇస్తామని, పరిష్కరించే శక్తి స్తోమత నీ దగ్గర ఉందనేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ రోజు నీకు అది చేత కాదు అనేసి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెత్తి నువ్వు నొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్ను గెలిపించిన కార్యకర్తలు, నిన్ను గెలిపించిన నాయకులు ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని, కులాన్ని వాడుకునే ఎమ్మెల్యేని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎమ్మెల్యేని, ఒకళ్ళ మీద ఒకరికి సాడీలు చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణలు సృష్టించే ఎమ్మెల్యేని తెలుసుకున్నామనేసి ఈరోజు బాధపడుతున్నారు. సరే, చిన్ని గారితో, కేసినేని శివనాథ్ గారితో, ఎంపీ గారు విజయవాడ, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాగే 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు వస్తాయి, పల్లెలు కన్నీరు పెడుతున్నాయి అన్నారు కాబట్టి మీకు చేత కాకపోతే వెళ్దాం, తెచ్చుకుందాం, ఎలా చేయాలో చూద్దాం, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. సరే, చదువు, సంస్కారం ఇదంతా బాగానే ఉంది. ఒక ఎమ్మెల్యేని బెదిరించడం ఆన్ వాట్ కెపాసిటీ? పార్టీ పరంగా అయితే పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేని అక్కడ అనడానికి అనుచరులకి వాళ్ళకి ఏం సంబంధం ఉందో తెలియట్లేదు. ఒకవేళ అనుకుంటే అది ఎస్సీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ఆయన క్యాండిడేట్ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే టికెట్ ఇచ్చారు, గెలిచారు, అంతా అయ్యింది, ఆయన పని ఏదో ఆయన చేసుకొని ఇవ్వాలి. లేదు, ఇది ఎస్సీ సామాజిక వర్గం, నువ్వుంటే ఏంటి, ఇంకొకళ్ళు ఉంటే ఏంటి, మేము ఏది చెప్తే మీరు అదే చెయ్యాలి అనేటువంటి పంధా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలన్నింటిలో కూడా తీసేయండి, వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే అక్కడ మాకు బలం ఉంది, మేమే ఇక్కడ పెద్ద నాయకులను చలామణి అవుతారో వాళ్ళే చేసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు అనవసరంగా కొలుక్పూడి శ్రీనివాసరావు గారు, లేదు అంటే మనకి రైల్వే కోడూరు కూడా ఇదే కేటగిరీలో ఉంది, సేమ్ అక్కడ కూడా ఇదే జరిగేటువంటిది.
ఇప్పుడు అరవ శ్రీధరు, గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసినటువంటి నరసింహప్రసాద్, ఎవరున్నా విశ్వనాథ నాయుడో లేదు అంటే ముక్క రూపానందరెడ్డో ఇంకొకళ్ళు అక్కడ కంప్లీట్ పార్టీకి పెద్దలు ఇన్ఛార్జ్లు. ఎమ్మెల్యే అంటే ఉండేది కేవలం ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అంటే వాళ్ళ వెనకాల నుండి నడిపించేటువంటి వాళ్ళు. సో అలాగే నడిచింది. ఎందుకు వీళ్ళందరినీ అనవసరంగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించడం, ఇదంతా చేయడం? ఎవరైతే ఇన్ఛార్జ్ కింద ఉన్నారో, ఎవరైతే పార్టీ పరంగా ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తే అయిపోయాయి కదా. దానికి ఇంత అవమానించడాలు, ఇలా మాట్లాడాలి అవసరం లేదు కదా. అందులోనూ ఆయన ఏమన్నారు, అక్కడ బెల్ట్ షాపులు కట్టడి చేయాలి, ఎక్కువైపోతున్నాయి అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే 175 నియోజకవర్గాలు కూడా బెల్ట్ షాపులు మేము ఓపెన్ చేసాము అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతే చెప్తూ ఉంటే ఇంకా ఎవరిని అడగాలి ఇక్కడ? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగాలి, లేదంటే ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు చెప్పాలి సమాధానం. దీనికి ఆయన చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా బెల్ట్ షాపులకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా ఎక్కడైనా? ఒకవేళ అనుమతి ఉంది అంటే ఎస్, లేదు అంటే నో అని చెప్పాలి. అనుమతి ఇచ్చారు అంటే దానికి సంబంధించిన జీవోనో లేదంటే అధికారిక ఉత్తర్వు ఏదో ఒకటి అవన్నీ చూపించాల్సి వస్తుంది. నో అంటే బెల్ట్ షాపులు రన్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేయాలి చట్టపరంగా. మరి ఎవరి దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు? ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ నరకం చూశారనే ప్రజలందరూ చెప్తున్నారు. అందుకే మేము కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. అప్పుడున్నటువంటి మద్యం విధానం కావచ్చు, ఇవన్నీ ఎలా జరిగాయి, ఏంటి, ఎలాగ కూలిపోయే కుటుంబాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే, కూటమి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ బెల్ట్ షాపులు వీటితోటి ఇంకా ముందుకెళ్తాం, ఇదే నడిపిస్తామంటే మరి ఎవరిని అడగాలి మేమని ప్రజలు అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం ఉందా? అందులో ఒక ఎమ్మెల్యేని అవమానించేటువంటి విధంగా ఆయన నియోజకవర్గంలో ఆయన్ని పని చేసుకొని ఇవ్వకుండా కేవలం పార్టీ కార్యకలాపాలు అంటే ఏంటి? పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంక్షేమం అందుతుందా లేదా, అలాగే పార్టీ పరంగా వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందుతుంది, లేదంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ శిక్షణా తరగతులు నడుస్తున్నాయా, దానికి పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవచ్చు, తప్పులేదు. పార్టీ కార్యకలాపాలు అన్నప్పుడు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో ఏమన్నా తప్పులు చేసినట్టయితే అక్కడ క్రమశిక్షణా చర్యలని ఇంకోటని ఏదైనా తీసుకోవచ్చు. బట్ యాజ్ అన్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఆయన హెడ్, ఆయన పని కూడా ఆయన చేసుకునివ్వకుండా బెల్ట్ షాపుల మీద నువ్వెవడివి అడగడానికి అన్న ఆ రైట్ ఏ విధంగా వచ్చింది? సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులు పెట్టుకున్నావు అయితే ఏంటి, నువ్వెవడో ఆపడానికని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇలా ఉంటే వ్యతిరేకత కాకుండా ఇంకేమవుతుంది? ఇది అధిష్టానం కాస్త చూసుకోవాల్సినటువంటి పని ఎంతైనా ఉంది. లేదు అంటే ప్రజల్లో అభాసు పాలవడం తప్పితే ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.